నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైనం. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణమునే తీర్చను, కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుంటాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగో చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. చాలు. ఈ వాక్యంలో గమనిస్తే పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. ఈ వాక్యంలో గమనిస్తే యేసు ప్రభువుని చంపాలనుకుంటున్నారట. ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలియదు. యేసు ప్రభువుని చంపాలనుకొని, అయితే ఎలా చంపాలి మనం ఆయన్ని? ఆయనేమో అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, ప్రజలంతా ఆయన్ని వెంబడిస్తున్నారు. మరి మనమేమో ఆయన్ని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ప్రజలందరూ మన మీదకి తిరగబడిపోతారేమో, ఇది మనకే ఇబ్బందిగా మారిపోతుందేమో అని చెప్పి తర్జన భర్జన పడుతున్నారన్నమాట ప్రధాన యాజకులు శాస్త్రులు తర్జన భర్జన పడుతున్నారు. ఎలా, ఏం ప్లాన్ వేస్తాం, ఏం తప్పు వెతుకుదాం, ఆయనలో ఏ తప్పు వెతుకుదాము. నిజమే, కొంతమంది మనుషులు ఎలాగా ఉంటారంటే దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా కాస్త నేర్చుకుందాము, యేసయ్య పాదాల సన్నిధిలో ఏదో కాస్తైనా అవసరమైన సత్యం, అవసరమైన మాటలు నేర్చుకుందాము అని అనుకోకుండా, ఏమండి, మనుషులలో తప్పులు వెతికేదానికే చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారట.
మనుషులలో చర్చికి వచ్చే విశ్వాసులలో తప్పులు వెతుకుతారు, సేవకుల్లో తప్పులు వెతుకుతారు. ఇలా తప్పులు వెతికే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అయితే నేననే చెప్పదలుచుకునే మాట ఏంటంటే, ఆ తప్పులు వెతికే బ్యాచ్లో నీవు ఉండకుందువుగాక. ఎవరో ఉంటారు నీకు అనవసరం, కానీ నువ్వు ఉండకూడదు. తప్పులు వెతికే బ్యాచ్లో నువ్వు ఉండకూడదు. ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు తప్పులు వెతికే పనిలో ఉన్నారు. కానీ అలాంటి పనిలో నీవు నేనైనా ఉండకూడదని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇక్కడ నేను అసలు ఈరోజు మీకు చెప్పదలుచుకునే మాట ఏంటంటే, సమీపించను. ఏమి సమీపించింది? నేను అప్పుడప్పుడు అంటుంటా, పోయే కాలం వచ్చింది అని. అదే సమీపించింది. పోయే కాలం అంటే మనుషులందరూ పోయే కాలం అన్నమాట. ప్రియమైన వారలారా, పస్కా అను పులియని రొట్టెల పండుగ సమీపించను అని ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. అంటే ఒక పండుగ వచ్చింది, అది సమీపించింది అంటే ఇంకా ఒక రోజు 2 రోజుల్లో పండుగ ఉందనుకో, దాన్ని సమీపించింది అంటారు. ఇక పండుగ రోజు సమీపించిందని చెప్పడానికి కుదరదు. ఈరోజే పస్కా పండుగ అయితే సమీపించిందని చెప్పరు, పండుగ వచ్చేసింది అంటారు. ఇప్పుడు ప్రభు రాకడ ఇంకా రాలేదు గనుక ప్రభు ద్వారం యొద్దనే సమీపముగా ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం. అదే ప్రభు వచ్చేసాడు అనుకో, అప్పుడు మనం ఇంకా ఆ మాట చెప్పే పని ఉండదు. ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకొని, అంటే సంపూర్ణమైన పరిశుద్ధతలో నడిపించబడుతున్న నవ వధువు సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, నూతన వధువు సంఘం. ఈ నవనూతనమైన వధువు సంఘాన్ని ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు, ఆకాశ మండలానికి కొనిపోతాడు. ఆ తరువాత విడవబడిన ఒక సంఘం ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇప్పుడు అవసరం లేదు, అది కాదు మన సబ్జెక్టులు. 12వ అధ్యాయం ఉంటుంది. ఒక స్త్రీ కనడానికి సిద్ధంగా ఉందట, నొప్పులతో కేకలు వేస్తుందట. అయితే అక్కడ 12 తలలు కలిగిన ఒక ఘట సర్పం ఉంది. ఎందుకంటే ఈ స్త్రీ శిశువును కంటే ఆ శిశువుని మింగేయాలి అని రెడీగా ఉందట ఒక ఘట సర్పం. ఆ ఘట సర్పమే సాతానుగాడు. ఈ మగ శిశువే జయించిన సంఘము. హల్లెలూయా చెప్పుకోండి, గట్టిగా చెప్పాలి. ఈ జయించిన సంఘమే మగ శిశువు. చదవండి ఆ మాట, మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 12 మొదటి నుంచి చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇంకొక సూచన కూడా కనిపించింది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు దాని తలల మీద 7 కిరీటములుండెను. చూడండి ఇక్కడ ఘట సర్పాన్ని గురించి. దానికి 7 తలలు 10 కొమ్ములు 7 కిరీటాలు. అబ్బో, సామాన్యమేం కాదు. దాని తోక ఆకాశ నక్షత్రములలో, తోకతోటే ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడేసేసిందట. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెను. ఆమె శిశువును అంటే ఆమెను కాదు, ఆమెతో పని లేదు. ఘట సర్పానికి ఆమెతో పని లేదట. ఆమె కననయున్న శిశువును కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలబడుందట. చూడండి, పరలోకములు ఇదొక దర్శనం, జరగబోయే దర్శనం. ఇది ఇంకా జరగల. అంటే
ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అంటే ఏమండి, సంఘం, మనమే. ఆ తరువాత ఆ మగ శిశువు ఎవరంటే సంఘములో జయ జీవితం కలిగిన సంఘం. ఇప్పుడు సంఘమంతా జయ జీవితం పొందినట్టు కాదు. ఓసన్న మందిరానికి పోతున్నాం, మేము పరలోకం పోతాం అనుకుంటే పొరపాటు అయిపోతుంది. ఓసన్న మందిరానికి పోయినంత మాత్రాన పరలోకం ఏం బారు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ మందిరంలో ఉన్నా సరే, నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగిన రోజున నీవు పరలోకానికి సిద్ధపడతావు. అలా కాకపోతే నువ్వెక్కడున్నా సరే నేరుగా నీకోసం పెద్ద ద్వారాలు తెరవబడతాయి నరకానికి. ఏమండి, అది ఆశతో నోరు తెలుసుకొని చూస్తుంట పాతాళం. కమాన్ కమాన్ మై డియర్ బంగారం, కమాన్ అని నోరు తెలుసుకొని మింగాలని చూస్తుంది పాతాళం. పాతాళం మింగటానికి చూస్తుంటే ఈ పాతాళం నుంచి తప్పించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి, ఏమండి, మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి ఆ నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక బుజ్జిగాడేడ్రా ఆ జోసఫ్ అన్నది ఆడ కూర్చున్నాడు, ఏం చేస్తున్నారు, ఎందుకున్నాడు ఆడ జోసఫ్ అన్న? అక్కడ ఉండే వాళ్ళు మొత్తం రమ్మని ఎవరుండో, ఇవన్న పని ఏం చెప్పలేదు నేను. లోపలికి వచ్చి కూర్చోమని, ఆ దూరం కూర్చున్న వాళ్ళు ముందుకు రమ్మను. అయ్యా ఇక్కడికి రండి, అందరూ ముందుకు రండి, ముందుకు రావాలి అందరూ. నాకు అసలు మీరు కనపడట్లా, ఇంకా దూరం వెళ్ళిపోతే. ఇక్కడ గమనిస్తే ఆ ఘట సర్పము స్త్రీ ఎదురుగ్గా ఉందట, రెడీగా. స్త్రీజోలు రావట్లా, ఆ స్త్రీజోలు రావట్లా. కానీ ప్రసవించే బిడ్డ ఆ మగ శిశువు కోసం ఎదురు చూస్తుంది. మగ శిశువు అంటే జై జీవితం కలిగిన, పవిత్రమైన, సంపూర్ణత కలిగిన సంఘము మగ శిశువు. స్త్రీ మాత్రం సంఘం. సంఘములో నుండి మరలా పరిపూర్ణమైన పవిత్రత కలిగిన సంఘం వస్తుంది. ఇప్పుడు విశ్వాసుల్లో నుంచి మేము సేవకులం వచ్చిందా? అందరు విశ్వాసులు ఒకప్పుడు, ఇప్పుడు మీలోంచి మేము ప్రత్యేకించబడి సేవకులం అయ్యాం, సేవ చేస్తున్నాం. అలాగే సంఘములో నుండి పరిపూర్ణత పొందిన, సంపూర్ణ పరిశుద్ధత చెందిన ఒక సంఘం ఈ సంఘములో నుంచి మగ శిశువుగా అవతరిస్తుంది. అవతరించడం అంటే దర్శనం. అది స్త్రీ కననయ్యుంది, ఆ స్త్రీ నొప్పులకు కేకలేస్తుంది. కనగానే ఆ స్త్రీ కనిన శిశువుని మింగటానికి ఘటసర్పం రెడీగా ఉంది. 7 తలలు 10 కొమ్ములు 7 కిరీటాలు పెట్టుకొని రెడీగా ఉంది. అయితే ఆ స్త్రీ కనిన వెంటనే ఆ శిశువుని ఏమండి దేవుని యొద్దకు కొనిపోయారు. చప్పలు కొట్టాలి. 5వ వాక్యం మరలా చదువు. 5వ వాక్యం, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడింది. ఇదండి రేపు మనకు జరగబోయే కార్యం. ఇది మనం ఇంతకాలం మీరు దశభాగం ఇవ్వమంటే ఇస్తున్నారు, ఉపవాసం ఉండమంటే ఉంటున్నారు, ప్రార్థన చేయమంటే చేస్తున్నారు, బుధవారం రమ్మంటే వస్తున్నారు, శనివారం అంటే వస్తున్నారు, ఏమండి బయట కోటాలంటే పరిగెత్తుకొని వస్తున్నారు. మీరు ఇదంతా చేస్తున్నారే, ఇదంతా భక్తి. ఈ భక్తికి ఒక రోజున ముక్తి ఉంది. ఆ ముక్తి ఏమిటంటే జయించిన మగ శిశువుగా నీవు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడతావు. ఆమెను చెప్పుకోండి అందరూ. ఆ సింహాసనం మీద కొనిపోబట్టడానికి ఈ ప్రయాస. మేము అహోరాత్రులు మేము ప్రయాసపడటం, మీరు అహోరాత్రులు మేము చెప్పిన బోధనలు గైగొనటం, ఇదంతా దేనికంటే ఆ పరిపూర్ణమైన మగ శిశువుగా మనం మారాలి. ఆ పరిపూర్ణమైన మగ శిశువుగా మారకపోతే ఇక మనం ఏమండి మా బోధలు అవసరం లేదు, మీ భక్తి కూడా అవసరం లేదు. శుభ్రంగా తిని
అని గురకబెట్టి నిద్రపోవచ్చు, 24 గంటలు నిద్రపోవచ్చు. ఏం అవసరం లే, భక్తి అవసరం లే. గనుక వాక్యం సెలవిస్తుంది పస్కా పండుగ సమీపించిందని. అయితే ఆ పస్కా పండుగ సమీపించటానికి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారు. ఆయనే పస్కా పశువు, పస్కా బలిగా మన కోసం వధించబడిన బలి. ఆయన నీ కోసం వధించబడ్డాడు, నా కోసం వధించబడ్డాడు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం ఆయన వధించబడ్డాడు. గనుక ఆ పస్కా బలిని ఏమండి మనం ప్రభు బల్ల తీసుకుంటామే, ఆ ప్రభు బల్లనే ఆయనకు గుర్తుగా, మన కోసం వధించబడిన యేసయ్యకు గుర్తుగా ఎవరైతే బాప్తిస్మాలు పొంది ఉంటారో వారు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ఏమండి తిని త్రాగుతారు. దేనికోసం అంటే ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి ఈ జ్ఞాపకం చేసుకొని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ బల్లారాధన జరిపించుకుంటాం. గనుక ఇప్పుడు సమీపించుట అనే మాట మీద క్లుప్తంగా ఒక 3 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. మొదటి మాట లూకా 21:28. ఇది జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనేను. చాలు. ఇక్కడ సమీపించింది. ఈరోజు సబ్జెక్ట్ పేరు ఏంటంటే సమీపించెను, సమీపించుట. ఏమి సమీపించిందంటే పస్కా పండుగ సమీపించిందని మొదట చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నానంటే మీ విడుదల సమీపించెను. జైల్లో వేస్తారు. ఎవరిని వేస్తారు జైల్లో? నోరు తెచ్చి చెప్పాలా? దొంగతనం చేసినా, ఇంకేదైనా ఎర్రచందనం దొంగతనం చేసినా, ఇంట్లో బంగారు దొంగతనం చేసినా, డబ్బులు దొంగతనం చేసినా వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే జైల్లో వేసేస్తారు. ఆ జైల్లో వేసిన ఖైదీలకి శిక్షా కాలం అని ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క తప్పును బట్టి, వాళ్ళ యొక్క నేరాన్ని బట్టి గవర్నమెంట్ విధిస్తుంది, తీర్పు తీరుస్తుంది. ఇతనికి 6 నెలలు జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా అని విధిస్తుంది. అలాగే విధించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 6 నెలలు జైల్లో కూర్చోవాలి. ఆ తర్వాతేమో ఏమండి 6 నెలలు జైల్లో కూర్చోవాలి. ఆ తర్వాత ఈ 3,000 జరిమానా కట్టాలి. ఈ 6 నెలలు జైల్లో ఉండి 3,000 రూపాయలు జరిమానా కట్టిన తర్వాత అప్పుడు అతన్ని జైల్లోంచి విడిపిస్తారు. గనుక దానినే ఏమంటారంటే విడుదల సమీపించను. జైల్లోంచి ఒక వ్యక్తి విడుదల పొందుతున్నాడు గనుక విడుదల సమీపించను. మరి మనకెందుకు ఈ మాట? ఏమండి దొంగోడికి, జైల్లో ఉన్నోడికి ఆడి శిక్షాకాలం పూర్తయి 6 నెలలు వాడికి ఇచ్చిన జరిమానా కూడా వాడు కట్టుకుంటే అప్పుడు విడిపిస్తారు. 6 నెలలు జైలు అనుభవించి 3,000 పైన వాడికి జరిమానా వేస్తే అది కట్టలేదనుకో వదిలిపెట్టరు. ఆ 3,000కి తగినట్టుగా మరలా జైలు శిక్ష పొడిగిస్తారు. ఇంకో 3 నెలలో 2 నెలలో ఎంత పొడిగిస్తారు. గనుక ఇప్పుడు జరిమానా కట్టాలి, కాలం పూర్తి చేయాలి. మనకెందుకు ఆ మాటలంటే మనకు కూడా ఒక జరిమానా పడింది. మీ అందరి మీద జరిమానా వేసేసా. ఆ మధ్య వాలంటీర్లు లేటుకు వస్తే మీకు జరిమానా వేసా, 500 నీకు ఫైన్ అని చెప్పా. ఫైన్ అంటే జరిమానా అంటే ఫైన్ అంటే ఒకటే. భాషలు వేరు, ఒక్కొక్క పదానికి చాలా పర్యాయ పదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జరిమానా పడిందనుకో, జరిమానా కట్టాలి. మన మీద పడిన జరిమానా ఏంటంటే మనం పాపం చేశాము, దానికి జరిమానా వేశారు, దేవుడు జరిమానా వేశాడు. ఆ జరిమానా ఏమి కట్టితే విడుదలవుతుందంటే 3,000 కట్టిన విడుదల కాదు, 30,000 కట్టిన విడుదల కాదు, కానీ యేసు రక్తము ద్వారానే విడుదల కలుగుతుంది. చప్పట్లు కట్టాలి గట్టిగా కొడు. యేసు రక్తమే నీ యొక్క పాపానికి పరిహారం, నీకు వేయబడినటువంటి శిక్షకు, నీ మీద ఉన్నటువంటి జరిమానాకు విడుదల ఏమిటి అంటే యేసు రక్తము ద్వారా నీకు విడుదల వచ్చింది. అంతేగాని నువ్వు చేసే పుణ్యకార్యాలు, నువ్వు చేసే మంచి కార్యాలు, నువ్వు చేసే గొప్ప కార్యాలు, నువ్వు చేసే కార్యాల ద్వారా నీకు విడుదల రాలేదు. కానీ యేసు రక్తము ద్వారా నీకు విడుదల కలిగింది.
విడుదల కలిగింది. అయితే ఈ విడుదల ఆ విడుదల కాదు, ఈ విడుదల ఆ విడుదల కాదు. ఇక్కడున్న విడుదల వేరు. ఇదేమిటంటే, మీరు బాగా ఈ అధ్యాయం చదువుకుంటే 10వ వాక్యం నుంచి మరలా చదువుతాం. 21:10 లూకాసు వార్త 21:10. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపములు, అక్కడక్కడ గొప్ప గొప్ప భూకంపాలు వస్తాయి. తెగుళ్ళును కరువులను తటస్థించును. తెగుళ్ళు వస్తాయి, కరువులు కూడా వస్తాయి. ఆకాశం నుండి మహాభయోత్పాదములను, ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలను పుట్టును. గొప్ప సూచనలు కూడా పుడతాయి. ఇవన్నీ జరగక మునుపు, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, వారు మిమ్మును బలాత్కారముగా పట్టుకొని నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దను అధికారుల యొద్ద అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకులను అప్పగించి హింసింతురు. అది ఇప్పుడు జరిగే కార్యం ఏంటంటే, ప్రభువేమో మన కోసం ప్రాణం పెట్టాడు, మనమేమో ఆయన రక్తంలో కడగబడ్డాం, సంఘంగా మారాం, పెండ్లి కుమార్తె సంఘముగా మారి ప్రభు యొక్క రాకడ కోసం ఒక సంఘ సహవాసములు అంటుకట్టబడి ఆ సేవకులు చెప్పే బోధ వింటూ ఆ ఉపదేశాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ కట్టుకుంటూ ప్రభు రాకడ కోసం సిద్ధపరచబడుతూ ఉన్నాం. ఇది జరుగుతున్నటువంటి కార్యం. మేమేదో పెద్ద పండితులమని మీకు బోధ చేయటం లేదు, కానీ ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ బిడ్డలు మీరు రాకడికి సిద్ధపరచబడాలి, నేను సిద్ధపడాలి, నీ బిడ్డలు సిద్ధపడాలి, మేమందరం సిద్ధపడాలి గనుక మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు రాకడికి సిద్ధపరచండి ప్రభువా, మాలో ఉండే లోపాలను సరిచేయండి ప్రభువా, మమ్మల్ని సంపూర్ణంగా మార్చండి ప్రభువా అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేస్తున్నారు. అంటే మనందరి యొక్క ప్రార్థన ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించి మనకి ఎప్పుడెప్పుడు ఏ వాక్యం అవసరమో బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెను చెప్పాలి. బోధించేది ఎవరు? నిరీక్షణ పాస్టర్ గారా, యేసుదాస్ పాస్టర్ గారా? మీకు నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పబాకండి ఏమండి. నిరీక్షణ పాస్టర్ అయినా ఒకటే, యేసుదాస్ ఎవరైనా ఒకటే, కానీ బోధించేది నిలబడేది మేమే. కానీ మమ్మల్ని పరిశుద్ధాత్ముడు ఆయన కృపచేత ఆత్మచేత అభిషేకించి సంఘానికి అవసరమైన బోధలు ఆయన అందిస్తాడు గనుక ఇప్పుడు ఆ బోధలు మనిషిని సంపూర్ణంగా మారుస్తాయి. ఎవరిని మారుస్తాయి సంపూర్ణంగా అంటే, ఎవరైతే ఆ బోధకు అప్పగించుకుంటారో, హల్లెలూయా, ఎవరైతే ఆ బోధకు అప్పగించుకుంటారో వారు సంపూర్ణంగా మారుతారు. కొంతమంది బోధకు అప్పగించుకోరు కానీ మందిరానికి రాకుండా కూడా ఉండరు. మందిరానికి వస్తారు, బోధ వింటున్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ రూటే వేరు, సపరేటు. నా రూటే వేరు అంటాడు ఏమండి, నా రూటే సపరేట్ అంటాడు. అంటే బోధ విన్నట్టుగానే ఉంటాడు కానీ బోధను అనుసరించడు. అలాంటి వ్యక్తులు పరిపూర్ణంగా మారేది లేదు, ప్రభు రాకడ ఎత్తబడేది లేదు. విడవబడే సంఘంలో పేరు నమోదు చేసుకొని, ఓసానా చర్చిలో పేరు నమోదు ఉంటుంది, విడవబడే సంఘంలో కూడా పేరు నమోదు ఉంటుంది, 2 దగ్గరలో ఉంటుంది, నో ప్రాబ్లం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆ సంఖ్య విడవబడే సంఖ్యలో వెళ్ళిపోతారు. గనుక అజాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాదు ఇది, నిర్లక్ష్యంగా ఉండవలసిన సమయం కాదు ఇది. జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. వాక్యంలో రాసింది మనం చదివాం కదా, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. అక్కడక్కడ గొప్ప భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి ఏమండి. ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుడతాయట. ఇవన్నీ దేనికోసం అంటే ప్రభు రాకడకు ముందు గుర్తులు ఇవన్నీ. అక్కడక్కడ కరువులు వస్తున్నాయంటే ఓహో ప్రభు రాకడ సమీపించింది. భూకంపాలు వస్తున్నాయంటే ప్రభు రాకడ సమీపించింది. ఒక 3-4 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల క్రితమేమో కడపలో భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ఎలా వచ్చాయి తెలుసండి? ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారు, ఒక 20-15 మంది ఇక్కడ ఆడవాళ్ళు అనుకుందాం కాసేపు. ఈ బ్యాచ్ మొత్తం కూర్చున్న ఎంత వెడల్పులో అంటే ఒక 10 అడుగుల వెడల్పులో
50 అడుగుల లోతు దిగిపోయింది భూమి. అట్లాగే 10 అడుగులు వెడల్పులో 50 అడుగుల లోతుకు దిగిపోయింది భూమి. తర్వాత అందరూ అక్కడికి వెళ్ళి, పేపర్ వాళ్ళు వెళ్ళారు, జనాలు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఇంకా పంటలు వేయాలంటే భయం కదండి. వేసినాక దిగిపోతాదో, వేసేటప్పుడు దిగిపోతే నువ్వు కూడా దిగిపోతావు, వేసేవాడు కూడా. అందుకని భయంకరమైన భయాన్ని ప్రజలు అనుభవించారు ఆ రోజుల్లో. కడపలో 2-3 ఏళ్ల క్రితం జరిగింది అది. ఒక దగ్గర కాదు, ఇంచుమించు ఒక 4-5 చోట్ల అలాగ పలానా ఊర్లో భూమి దిగిపోయిందని చెప్పుకున్నారు. గనుక ప్రియ సహోదరులారా, ఇవన్నీ రాకడ సూచనలు గనుక మనం ఏం చేయాలంటే ప్రభు రాకడ సమీపంగా ఉందనే సంగతి గుర్తుపెట్టుకొని, అంటే ప్రభు రాకడైతే మనకేమొస్తుందంటే విడుదల వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ దేహములో ఉండి ఏమండి మూలుగుతూ ఉన్నామట. ఏమనంటే, అయ్యా నా విడుదల ఎప్పుడయ్యా, నాకు విడుదల కావాలి స్వామి, నన్ను విడుదల చేయి నాయనా, నన్ను విమోచించయ్యా, నా విమోచకుడా, నన్ను విమోచించు. మీరు అడుగుతున్నారో లేదో నాకు తెలియదు. మనం అడగాల్సింది అది. అయ్యా నా విమోచకుడా, నన్ను విమోచించు. ఈ పాప లోకంలో ఉన్నాను, నన్ను పరిశుద్ధినిగా చేసి నాకు విమోచన కలగచేయి. ఈ దేహ విమోచన కలగాలి, మహిమ దేహం నేను ధరించుకోవాలి, మీ మహిమలో నేను ప్రత్యక్షం కావాలి, నాకు ఒక విమోచన కావాలి, నన్ను విమోచించు అని మనం నిత్యము ప్రభుని అడిగి విమోచన కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం. విడుదల కోసం అంటే ఈ దేహ విమోచన కోసం మనం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. ప్రభు వచ్చినప్పుడు ఈ మట్టి దేహం మహిమ దేహముగా మార్చబడతాదే. హల్లెలూయా. గనుక ఇప్పుడు మనం ఆ మహిమ దేహంగా మారి ఆ మహిమలో ప్రవేశించడానికి ఈ చర్చిలో కూర్చొని ఉన్నాం. తలనొప్పి తగ్గేదానికి కాదు, జ్వరం బాగయ్యేదానికి కాదు, క్యాన్సర్ గడ్డలు కరిగిపోయేదానికి కాదు. ఇవన్నీ 1వ క్లాస్ సంబంధించిన సబ్జెక్టులు. ఏది? క్యాన్సర్ తగ్గటం 1వ తరగతి, తలనొప్పి తగ్గటం 1వ తరగతి. మెయిన్ థీమ్ ఏంటంటే మనం విమోచించబడి ప్రభు రాజ్యంలో ఏమండి ఎత్తబడి ఆ రాజ్యంలో చేరటమే మా బోధ. దానికోసం మేము బోధ చేస్తున్నాం. అందులో ఆ బోధలో మీరు గ్రహిస్తే దైవిక స్వస్థత అనేది కూడా ఇందులో ఒక పాయింట్, ఒక మెట్టు. సింహాసనానికి ఏమండి 6 మెట్లు ఉంటాయి. 7వది దేహ విమోచన. ఇప్పుడు ఈ దేహ విమోచనకి వెళ్ళటానికి ముందు 6 మెట్లు ఉన్నాయి. అవేంటంటే 1 మారు మనస్సు, 2 బాప్తిస్మము, 3 పరిశుద్ధాత్మ, 4 వేరుబాటు జీవితము, 5 దైవిక స్వస్థత, 6 సంపూర్ణ పరిశుద్ధత. ఈ 6 మెట్లు ప్రతి వాళ్ళు ఎక్కాల్సిందే. 6 మెట్లు ఎక్కితేనే దేహ విమోచన. నేను 3వ మెట్టు మీద ఉంటాను సారు, నాకు ఇంక చేత కాదు, కాళ్ళు నొప్పులు వచ్చాయంటే నో, పరలోకం నీకు దొరకదు, సింహాసనం నీకు దొరకదు. నీకు సింహాసనం దొరకాలంటే 6 మెట్లు పూర్తి చేసి 7వ మెట్టుకి వెళ్ళాల. అదే దేహ విమోచన. నువ్వు మారు మనసు కాడనే ఉన్నావనుకో నీకు సింహాసనం లేదు. నువ్వు ఇంకా బాప్తిసం కాడే ఉన్నావనుకో నీకు సింహాసనం లేదు. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకునే అనుభవంకి రాలేదనుకో నీకు దేహ విమోచన లేదు. ఇంకా నీవు మూర్ఖులకి ఈ తరం వారితో కలిసి ఏమండి ఆ లోకంలో ఉన్నాం కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళని ఎట్ట విడిచిపెడతాను, వాళ్ళు విగ్రహారాధకులు అయితే ఏమైంది, వాడు తాగుపోతే ఏమైంది, వాడితో స్నేహం చేయకపోతే ఎలాగూ, వాడు నాకు కావాలి, చర్చికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్తాను, మిగతా టైంలో 24 గంటలు వాడుతూనే ఉంటాడు అని చెప్పి నువ్వు మూర్ఖులకి ఈ తరం వారిలో వచ్చి వేరు కాలేదనుకో నీకు దేహ విమోచన లేదు. అలాగే నీవు దైవిక స్వస్థత కొరకు కనిపెట్టుకోకుండా రోగం రాగానే హాస్పిటల్ పరిగెత్తావనుకో నీకు దేహ విమోచన లేదు. పరిశుద్ధత నుండి సంపూర్ణ పరిశుద్ధతలో నువ్వు మారలేదనుకో, ఏమండి బాప్తిసం పొందినప్పుడు మనందరం నీతిమంతులం, పరిశుద్ధులం. అంతట మాత్రం చాలదు. ఈ పరిశుద్ధత అనేది సంపూర్ణ పరిశుద్ధులుగా మనం మార్చబడాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆ సంపూర్ణ పరిశుద్ధులుగా మనం ఎలా మారుతాం, ఎప్పుడు మారుతామంటే ఏమండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుడి. హల్లెలూయా. ఎలా చేసుకోవాలో చెప్పండి, చెప్పాలి నోరు తెలిసి.
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి సంపూర్ణంగా మారాలి అంటే పాస్టర్ గారి భయం ఉంటే చాలదు, తల్లిదండ్రుల భయం ఉంటే చాలదు, దేవుని భయం ఉంటేనే ఆ వ్యక్తి సంపూర్ణంగా మారతాడు. పాస్టర్ గారి భయం ఉందనుకో, పాస్టర్ గారి కన్నుగా పెన్నైనా చేయొచ్చు. తల్లిదండ్రుల భయం ఉందనుకో, తల్లిదండ్రులు కన్నుగా పెన్నైనా చేయొచ్చు. అదే దేవుని భయం ఉంటే దేవుడు ఆయన కన్నులు సమస్తము తేటగా చూస్తున్నాయి కనుక మనం ఏ నాటకం వేసినా, ఏ వేషాలు వేసినా ఆయనకి మరుగై ఉండలేం కనుక మన నాటకాలను ఆయన బయట పెడతారు ఒక రోజున అని చెప్పి జాగ్రత్త పడగలుగుతాము. ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుక ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, విడుదల సమీపించింది అనే సంగతి గుర్తుబట్టి ఇప్పుడు జరుగుతున్న జనం మీదకి జనం లేస్తున్నారు, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ఏమంటే కరోనా వస్తుంది, కరోనా వస్తుంది, కరోనా వస్తుంది. మీకు కరోనా వచ్చిందో కరోనా వచ్చిందో ఆలోచించుకోండి. నాకైతే కరోనా వచ్చింది. కరోనాని నేను రోజు కరోనా యేసునామములో పాతాళములో బంధించబడును గాక, కరోనా యేసునామములో పాతాళంలో బంధించబడును గాక, కరోనా యేసునామములో పాతాళంలో బంధించగలను గాక అని నేను చెప్పుకుంటా ఉన్నా. నా దగ్గరికి కరోనా రాలేదు కానీ పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి కరోనా వచ్చేసింది. హల్లెలూయా. నా సైడు, నా ముందు, నా కుడి ప్రక్కన, నా ఎడం ప్రక్కన, నా వెనక కరుణ ఉంది. ఏ కరుణ? తిరుపతిలో ఉండే మా కరుణక్క కాదు, దేవుని కరుణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పేరు పెట్టుకున్న కనికరమ కాదు కానీ, కరుణమ కాదు కానీ, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని వాత్సల్యత నా ప్రక్కన ఉందండి. నా ప్రక్కన ఆయన ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. చెప్పండి మాట మీరు చెప్పండి. నన్ను బలపరుచువాని యందు, నన్ను బలపరుచువాని యందు, అది చెప్పండి. అసలు లేకపోతే నువ్వు సమస్తం ఏం చేస్తావు? నేను బలపరిచాయని ఉంటే కదా నువ్వు సమస్తం చేసేది. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇది ఇప్పుడు నేనైనా మీరైనా ఆయన మన ప్రక్కన ఉన్నాడనుకో, ఆయన మన ప్రక్కన ఉన్నాడనుకో, ఎన్ని యుద్ధాలైనా పర్వాలే, ఎదుర్కోగలం. ఇప్పుడు వాడు బుడ్డోడు ఒకడున్నాడు, వాళ్ళ నాన్న ప్రక్కనే ఉన్నాడు, ఇంకొకడు వచ్చి వీడి మీద గొడవకు వచ్చాడు. అప్పుడు వీడేమైనా భయపడతాడా? భయపడ్డు. ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రక్కన ఉన్నాడుగా. ఎవడి మీద ఆయ్ అంటాడు వాళ్ళ నాన్న ప్రక్కన ఉంటే. అదే వాళ్ళ నాన్న లేడనుకో, వీడు బియ్యం భయంగా బిడియంగా అమ్మో తంతాడేమో, బూట్కలతో దాన్ని కింద పడేస్తాడేమో, లేకపోతే కత్తితో పొడిసేస్తాడేమో అని భయం ఉంటుంది ఒంటరిగా ఉంటే. అదే వాళ్ళ నాన్న పక్కన ఉంటే ఏం భయం ఉండదు. అలాగా మన ప్రక్కన ఉన్నది ఎవరంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మన ప్రక్కన ఉన్నారు. గనుక పౌలు గారు ఒకసారి అంటాడు, ఆయన నా ప్రక్కన ఉండి సింహము నోట నుంచి నన్ను తప్పించాడు అంటారు. ఏంటి సింహం అంటే? ఏమండి, ఒక్కోసారి అత్తే ఒక సింహం, ఆ నోట్లోంచి నేను దేవుడు తప్పించాలి. మామే ఒక సింహం, ఆ సింహం నోట్లోంచి నేను దేవుడు తప్పించాలి. నీ భర్తే ఒక సింహం, ఆ సింహం నోట్లోంచి దేవుడు నిన్ను తప్పించాలి. నీ భార్య ఒక సింహం, ఆ సింహం నోట్లోంచి నువ్వు తప్పించబడాలి. నిజమా కాదా? ఇది నార్లవారి మాట నిజం. ఏమండి, నిజం ఇది. ఒక్కోసారి అర్థం చూస్తే ఓ అమ్మో, ఈ సింహాన్ని నేను ఎక్కడ తప్పించుకోవాలి నాయన, చూస్తుందేమో గడగడ వణుకుతుంటుంది కోళ్ళు, గడగడ వణుకుపోయే కోడళ్ళు ఉన్నారు. ఎందుకంటే సూర్యకాంత్ కదా అత్తమ్మ, సూర్యకాంత్ వాళ్ళ అక్కాయి. నా ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, ఆలోచించుకోండి. వాక్యం అంటుంది సింహము నోటి నుంచి తప్పించబడ్డాడు పౌలు గారు. సింహము నోటి నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన. ఆయన ప్రక్క నిలిస్తే నీ ప్రక్కన సింహము కాదు, ఎలుగుబంటి కాదు, ఏమైనా సరే. దావీదు పక్కన దేవుడు ఉన్నాడండి. అందుకే గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా, తోడేలు వచ్చినా
మొత్తాన్ని జయించుకుంటూ ముందుకు సాగిపోగలిగాడు. గనుక మీ విడుదల సమీపించిందనే సంగతి గుర్తుపెట్టుకొని ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం గనుక పరిశుద్ధత కొరకు ఎక్కువగా ప్రాకులాటం నేర్చుకోండి. ఇంక సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేయండి. జరిగితే జరిగింది పెళ్ళి, లేకపోతే లేదు. ఇల్లు కడితే కట్టావు, లేకపోతే లేదు. మనం పరలోకంలో సంపూర్ణత్వంలోనికి ఎదిగి ఆయనతో ఉండాలనే ఈ ఒక దర్శనం మిమ్మల్ని అందరినీ ఈ దర్శనం చేత ప్రభు నడిపించునుగాక. ఆమేన్. రెండవ మాట లూకా 21:29. లూకా సువార్త 21:29. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచినప్పుడు వసంతకాలము ఇప్పుడే సమీపమాయను. మొదటి మాట ఏం సమీపమైంది అని చెప్పాను? పస్కా పండుగ. అది టైటిల్, అది పాయింట్ కాదు. మీ విడుదల సమీపమైందని చెప్పాను. మొదటి పాయింట్ ఏంటంటే మీ విడుదల సమీపమైంది. రెండవ పాయింట్ ఏంటంటే వసంతకాలము సమీపమాయను. వసంతకాలం అంటే ఏమండి? ఆకులు రాలిపోయే కాలం ఒకటి వస్తుంది. ఆకులు రాలిపోయే కాలాన్ని నేను వసంతకాలం అనేది మరలా చిగురు వచ్చేటప్పుడు అంటే వేసవి కాలంలో ఆకులన్నీ రాలిపోతాయి. మరలా ఇప్పుడు వసంతకాలం దగ్గరలో ఉన్నట్టు లెక్క ఏంటి? ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, మరలా చిగురు తొడుగుతుంది. ఎండిపోయిన మోళ్ళన్నీ చిగురిస్తాయి. ఈ ఎండిపోయిన మోళ్ళన్నీ చిగురించే అనుభవమే వసంతకాలం. గనుక ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించడం మొదలు పెడితే, లేకపోతే సమస్త వృక్షాలు చిగురించడం మొదలు పెడితే అప్పుడు మనకేం తెలుస్తుందంటే వసంతకాలం సమీపంగా వచ్చేసింది అని మనకు అర్థమైపోతుంది. గనుక ఇప్పుడు ఈ అంజూరపు చెట్టును చూస్తే మనకు ఆ చిగురించడం చూసినప్పుడు ప్రభు సమీపంగా ద్వారం దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు. వసంతకాలానికి ప్రభు రాకడికి పోల్చారు. వసంతకాలం ఎప్పుడు సమీపంగా వస్తుందో అలాగే ప్రభు కూడా ఆయన సమీపంగా వస్తాడు. చిగురించినప్పుడు, మోడులు చిగురించినప్పుడు ఆయన సమీపంగా వస్తాడని. ఇప్పుడు 31వ వాక్యం కూడా చదవండి, 3వ పాయింట్. ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనుడి. దేవుని రాజ్యము సమీపమైందని తెలుసుకోండి. అంటే మీ విడుదల సమీపమైంది, అది దేవుని రాజ్యాన్ని గురించిన ఉపమానమే. వసంతకాలం సమీపమైంది, ఇది దేవుని రాజ్యాన్ని గురించిన ఉపమానమే. మూడవది ఏంటంటే ఈ సంగతులు జరుగుట మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపంగా ఉందని తెలుసుకోండి. అంటే భూకంపాలు, కరువులు, ఇంకా అక్కడ మీరు అధ్యాయం లూకా సువార్త 21 అధ్యాయం తర్వాత చదువుకోండి. ఏమండి? చదువుకుంటే అక్కడ చాలా విషయాలు రాస్తుంటాయి. ఏం రాస్తుంటుందంటే తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. అంటే తల్లిదండ్రులే అప్పగిస్తారట, బంధువులే అప్పగిస్తారట. మీరు నా వాక్యం వింటున్నారు, మీ ఇద్దరు వ్యవహారం చేసుకుంటున్నారు అక్కడ కూర్చొని. ఏమండి సంఘపెద్ద గారు, నా వాక్యం వింటున్నారు, వ్యవహారం చేసుకుంటున్నారు మీరు. ఆడెందుకు కూర్చున్నారు నాకు అర్థం కాలేదు. మీరు ఇటు వచ్చేయండి, మీ ఇద్దరు ఇట్లా వేసి వచ్చేయండి. గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత అప్పగించబడతారు. అంటే తల్లిదండ్రులే పిల్లల్ని కొన్నిసార్లు అప్పగించేస్తారు, సహోదరులే అప్పగించేస్తారు, బంధువులే అప్పగించేస్తారు, స్నేహితులు. అంటే ఇక ప్రభు రాకడ దినాలు కనుక ఈ తారతమ్యాలన్నీ ఉండవు. ఎవడిని అప్పగిస్తాడో, అంటే సైతాను వాళ్ళని ఎలా ప్రేరేపిస్తాడో, ఎప్పుడు ఎవరిని అప్పగిస్తారో తెలియదు. యోధా ఇస్కరియోతులో వాడు మొక్క ముంచాడంట,
పాత్రలో వెంటనే సైతాన్ దూరాడు. ముక్క ముంచాడు, సైతాన్ దూరాడు. సైతాన్ దూరగానే యేసయ్యను అప్పగించాలనే ప్రయత్నాల్లో ఉండిపోయాడు. అందుకని ఎవడు ఎప్పుడు ముక్క ముంచుతాడో మనకు తెలియదు. ఏమండి, ఎవడులో ఎప్పుడు సైతాన్ దూరుతాడో మనకు తెలియదు. తర్వాత ఆ సైతాన్ దూరగానే వాడు ఎప్పుడు ఎవరిని అప్పగించాలని ప్రయత్నం చేస్తాడో మనకు తెలియదు. గనుక ఇవేవి మనకు తెలియదు. గనుక ఎవరి పాటికి వాళ్ళు మహా జాగ్రత్తగా ఉందురుగాక. ఆమెను చెప్పండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక మాట చూపిస్తాను. దేవుని రాజ్యము సమీపించింది. మొదటి పాయింట్ ఏమో విడుదల సమీపించింది. రెండవ పాయింట్ ఏమో వసంతకాలం సమీపించింది. మూడవ పాయింట్ ఏమో దేవుని రాజ్యం సమీపించింది. ఈ దేవుని రాజ్యాన్ని గురించి మనం మరొక కోణంలో ఆలోచిస్తే, దేవుని రాజ్యం రోమాపత్రిక 14:17 ఉంటుంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. చప్పట్లు కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా కొట్టు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటంటే చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? తిండా. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనము కాదట, పానం కాదట. అంటే తినటము తాగటం దేవుని రాజ్యం కాదు. అలాగని తినకపోతే తాగకపోతే మనం బతికేది ఎలా? తినాలి, త్రాగాలి. కానీ తినటానికే మనం బ్రతకూడదు, త్రాగటానికే మనం బ్రతకూడదు. ఏదో సమయానికి తినాలి, ఏదో సమయానికి తాగాలి. ఏమండి, జీవాన్ని పోగొట్టుకోకుండా జీవాన్ని కాపాడుకునే దానికి ఏదో అంత అవసరానికి తినటం, ఆకలైనప్పుడు కొంచెం తినటం. ఏమండి, నేను ఆ మధ్య నాతో ఒక బుడ్డది వ్యాన్లో ఎక్కింది. ఒక బుడ్డది, నేను అక్కడికి వెళ్తుంటే ఆ బుడ్డది ఎక్కింది ఆ రోజు. అంటే 3 నెలలు లాక్డౌన్లో ఉండేసరికి నేను సరదాగా, పాప ఊరు వెళ్తున్నాను వస్తావా అన్న. నా నోట్లోంచి ఆ మాట రావటం ఆలస్యం. వస్తాననింది. అర్జెంటుకి స్నానం చేసేసింది, ఒక జత బట్టలు పెట్టుకొని కారు ఎక్కేసింది. చిన్న పాప, 10 ఏళ్ళు ఉంటాయి అనుకోండి, 6వ తరగతి 5వ తరగతి చదువుతుంది. కారు ఎక్కేసింది. ఆ పిల్ల సంగతి ఆలోచిస్తే నాకు గుండె పగిలిపోయింది. సరే బయలుదేరి ప్రయాణం వెళ్ళిపోయామా. నేను అన్నా, అమ్మాయి నేను ఎవరో తెలియదు కదా, ఇప్పుడే అరగంట అయింది మీ ఇంటికి వచ్చి, నేను అరగంటలోనే కారు ఎక్కమన్నా ఎక్కేసావు, నేను కిడ్నాప్ చేశాను నిన్న. అవి అసలు ఏం భయపడలా. ఎందుకంటే నాకు తెలుసు నువ్వెవరో, నేను అప్పుడే తెలుసుకున్నాను నిన్ను అనింది. వామ్మో, ఏ పిల్ల సామాన్యురాలు కదా అనుకున్నాను నేను. అరగంటలో నా గురించి మొత్తం తెలిసిపోయిందంట ఆ పిల్లకి. తెలిసిపోయి ధైర్యంగా వచ్చేసింది. కిడ్నాప్ చేశాను, ఇప్పుడు మీ అమ్మకు ఫోన్ చేస్తాను, ఒక 30 లక్షలు అంటే ఎక్కడో ఇల్లు కొనింది, ఆ ఇల్లు అమ్మేసి ఆ 30 లక్షలు ఇస్తే వదిలిపెడతాను అన్న. ఏమి జంకల. సరే అంతవరకు వదిలేయి. తర్వాత ప్రయాణం అయిన తర్వాత టిఫిన్ టైంకి వేరే మధ్యలో ఉన్నాం, ఎక్కడికి చేరుకోలేదు. అందుకని మనం అడావుడిగా పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని సరే హోటల్లో టిఫిన్ కట్టించుకోమని దోశ, వడ, తర్వాత ఇంకేంటో 3 రకాలు తీసుకున్నాం. తినేసిన శుభ్రంగా, మంచిదే. ఆ తర్వాత అక్కడ ఈ తాటి ముంజలు అమ్ముతున్నారు. తాటి ముంజలు అమ్ముతుంటే ఓ 10 తీసుకొచ్చింది. 10 తీసుకొస్తే మేము 3 ఉన్నాం. తలా 3 తీసుకుంటే సరిపోతాయి. నేనన్నాను, నేను అట్లా తినేవాడిని కాదు, నాకు కొంచెం సోకులు ఎక్కువ, కొంచెం శుద్ధి ఎక్కువ. నాకు పండ్లోనైనా ఇంట్లోనైనా ఒకటే. దాన్ని నీట్గా ఒలిసి దాన్ని ఒక కప్పులో వేసి దానికి ఆ ముళ్ళగరిటె ఇవ్వాలి, అప్పుడే తింటా, చేతితో ముట్టుకొని తిన. నేను నాకు తినపోయినా పర్లేదు కానీ నాకు శుద్ధి ఎక్కువ అని చెప్పి నేను ముట్టుకోలే. సరే డ్రైవర్ ఏమో డ్రైవింగ్ చేస్తున్నాడు, వాడు ముట్టుకొని కుదరలా. ఈ పాప మొత్తం లాగించి పడేసింది. నాకు తాటి మంజలంటే ఇష్టం అని చెప్పింది, మొత్తం 10 లాగిచ్చేసింది, కొడిపింతలా వచ్చేసింది. ఆ తర్వాత సాయంత్రం కల్లా, ఆ మధ్యాహ్నం కల్లా మాచర్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇక అప్పుడు భోజనం చేయాలి. అప్పుడు దాకా ఈ భోజనం వాళ్ళు పాపం నేను తిన్నని చెప్పినా కూడా నాతో పిల్లలు ఉన్నారులే తింటారులే అని చెప్పి చికెన్ ఏదో చేసి పెట్టారు. చికెన్ చేసి పెడితే ఈ అమ్మాయి చికెన్ అనే మాట విన్న వెంటనే ప్రాణం వచ్చేసింది ఆ పిల్లకి. చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆద్య లేకుండా ఇంత తినిపడేసింది, ఫుల్గా తినిపడేసింది. మరలా అక్కడి నుంచి రాత్రికి మేము ఇంకొక దగ్గరికి వెళ్ళాం. ఇంకో చర్చిలో వాక్యం చెప్పేదానికి వెళ్ళాను. ఆడ వాక్యం చెప్పాను. వాళ్ళు కూడా అడవుడికి అప్పటికప్పుడు వంట చేసి వాళ్ళు చికెన్ చేశారు. మరలా అక్కడ లాగిచ్చేసింది.
ఇక ఆఖరి కడుపింత లావైపోయి ఇక నిద్ర పట్ల రాత్రికి నిద్ర పట్ల ఆ పిల్లకి. నాకు డౌట్ వచ్చింది ముందే, ఏంది ఈ సైతాన్ ఎట్టు తింటున్నా అనుకున్నా, ఈ పిల్ల తిన్నట్టే సైతాన్ తింటున్నట్టు ఇది ఎంత అనుకున్నా. అన్నట్టుగానే ఇక రాత్రికి చూసుకో నిద్ర పట్టకుండా వాంతులు అయిపోయినాయి. ఎప్పుడు వాంతులు అయిపోయాయో అప్పుడు ఫ్రీ అయింది ఆ పాప. పో పేడా పోయింది పని చెప్పా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, తాటి ముంజలంటే నాకు ఇష్టం అంటుంది, చికెన్ అంటే నాకు ఇష్టం అంటుంది, ఆ పిల్లకి ఇష్టం లేదని నాకు అర్థం కాల. అన్ని ఏది కనపడుతుంది లాగించడమే పని. అంటే కొంతమంది తినటానికే పుట్టారట. రేయ్ నువ్వెందుకు పుట్టావంటే తినటానికే పుట్టానన్నా నేను. ఈటింగ్ మై హ్యాబిట్ అన్నా, ఈటింగ్ ఈజ్ మై హ్యాబిట్ అన్నా అంటున్నాడు. ఓ రే నీ ఈటింగ్ పాడైపోను. చూడండి ప్రియ దైవ జనాంగమా, అందుకనే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఈ మూడు కావాలి. దేవుని రాజ్యం అంటే నీతి. ఇప్పుడు మనం సంఘముగా కూడుకున్నాం కదా, మనలో నీతి ఉండాలి, అవినీతి ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, మోసం ఉండకూడదు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది కనుక నీతిని అనుసరించాలి, నీతిని హత్తుకోవాలి, నీతిని వెంబడించాలి, నీతి మార్గంలో నడవాలి. నీతి ఎవరంటే యేసే కదా. ఆ యేసైని హత్తుకొని యేసైని వెంబడిస్తూ యేసే ఆజ్ఞలు గైగొంటూ యేసే మార్గాల్లో నడుస్తూ ఉండాలి. ఎందుకంటే మన విడుదల సమీపించింది కనుక. ఏమండి, దేవుని రాజ్యం సమీపించింది కనుక. దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే సమాధానం. ఈ రోజున ఎందరూ సమాధానాన్ని కోరుకుంటున్నారో తెలియదండి. సాతానుగాడైతే ఎవరిని సమాధానంగా ఉండనివ్వకూడదని వాడు కంకణం కట్టుకున్నాడు. వాడు తీర్మానం చేసేసాడు ఆల్రెడీ. ఏంది తీర్మానం చేయలేదనుకుంటా, ఎట్టనుకుంటారు మీరు? వాడు రాత్రి కూడా నిద్రపోవట్లా, సమయము కొంచెమేనని తెలుసుకున్నాడట. ఇక గుడ్లు అప్పగించి వస్తున్నాడు, నిద్రపోవట్లా. నిద్రాహారాలు మానేశాడు సైతానుగాడు. 24 hours ఎవరిని పాడు చేయాలి, ఏ కుటుంబాన్ని పాడు చేయాలి, ఏ ఆత్మను పాడు చేయాలి, ఏ వ్యక్తిని పాడు చేయాలి, ఏ పాస్టర్ గారిని పాడు చేయాలి, ఏ సిస్టర్ గారిని పాడు చేయాలి, ఎవరిని పాడు చేయాలి, ఇదే పని. ఎందుకంటే పాస్టర్ గారిని పాడు చేస్తే గొర్రెలను చెదిరిపోతాయి, విశ్వాసిని పాడు చేస్తే ఒక్కొక్కరిని పాడు టైం పడుతుంది వాడికి. అందుకని పాస్టర్ గారిని కాపర్ని కొట్టాలని చూస్తున్నాడు. కొడతాడు కాపర్ని. ఎప్పుడు? జాగ్రత్త లేకపోతే కాపర్ని పల్టీ కొట్టించడం వాడికి నిమిషాలు చాలండి. నిమిషాల్లో పడగొట్టేస్తాడు. కాపర్ని పడగొట్టేస్తాడు, పాస్టర్ని పడగొడతాడు, పాస్టర్ని పడగొడతాడు, సిస్టర్ అందరిని పడగొట్టేస్తాడు. విశ్వాసులను ఇంకా ఈజీగా పడగొట్టేస్తాడు. అందుకని నా ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, ఇంకొక మాట కూడా నేను చదివించి ముగిచ్చేస్తాను. అదేంటంటే చూడండి, 32 నుంచి చదవండి. 32 నుంచి అక్కర్లేదు కానీ 34 చదువు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆహా, ఎంత చక్కని మాట అండి ఇది. ఇప్పుడు మీ హృదయము తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారము వలనను మందముగా ఉంటే, హృదయం మందముగా ఉంటే, హృదయం మనస్సు లేజీ ఫెలో, వాడు చాలా లేజీ. వాళ్ళ అమ్మే అంటుంది వాడిని చూసి, ఇంత లేజీ అట్ట పుట్టాడు నాకే అర్థం కాదు నా కడుపులో అంటుంది వాళ్ళమ్మ. కారణం ఏంటి? వాడు లేజీ, సోమరోడు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని బైబిల్ అంటుంది. లేజీ ఫెలో అంటే ఎంతసేపు ఉన్నా నిద్రపోతుంటాడు, ఎంతసేపు ఉన్నా తింటుంటాడు, నిద్రపోతుంటాడు. ఏమండి, పని ఎప్పుడు చేయాలో వాడికి తెలియదు, ఎప్పుడు నిద్రపోవాలో తెలియదు, ఎంత తినాలో అది తెలియదు. ఇలాగా కొంతమంది సోమరి వాళ్ళు ఉంటారు, లేజీ ఫెలోస్. అలా ఉంటే ఒకవేళ అకస్మాత్తుగా ఉరొచ్చినట్లుగా నీ మీదికి ప్రభు రాకడ ఉరిచి పడ్డట్టుగా పడిపోయిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు, విడవబడే సంఘంలో ఉండిపోతావు.
భయంకరమైన శ్రమది. 7 ఏళ్ళు శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమలు ఎలా ఉంటాయో తెలుసా? విడవబడితే 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ శ్రమల్లో 7 సంవత్సరాలు జరిగేది ఏంటంటే, నీ మీద నొసటి మీద కానీ చేతి మీద కానీ 666 ముద్ర వేస్తారు. విడవబడితే ఒకవేళ, మనం ఎవరు విడవబడకూడదు, ఒకవేళ ఇన్ కేసు విడవబడ్డావు అనుకో, నీ నొసటి మీదనో చేతి మీదనో 666 ముద్ర వేస్తారు. ఆ ముద్ర వేయించుకుంటే నీకు అన్నీ ఇస్తారు. రేషన్ ఇస్తారు, ఏమంటే బియ్యం ఇస్తారు, గ్యాస్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఒకవేళ అయ్యో నేను సంఘం ఎత్తబడిపోయింది, నేను విడవబడ్డాను, నా మతిమండ ఎందులా జరిగిపోయింది, అయ్యో ఇప్పుడైనా నేను జాగ్రత్త పడిపోతే ఇక నరకానికి పోవాల్సి వస్తుందని చెప్పి ఈ 7 సంవత్సరాలలో నువ్వు కానీ 666 ముద్ర వేయించుకోకుండా ఏమన్నా కానీ నేను సచ్చినా పర్వాలేదు, నాకు పరలోకం కావాలి, నాకు తిండి లేకపోయినా పర్లేదు, నాకు పరలోకం కావాలి, 666 ముద్ర మాత్రం పొరపాటును వేసుకోను అని చెప్పి నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఉంటే అలాగే ఆకలితో చచ్చిపోతావు, పరలోకం పోతావు. అమ్మో నేను ఆకలికి తట్టుకోలేను, 666 ముద్ర అయిన పర్లా, 333 ముద్రల పర్లా, 770 ఏ ముద్ర అయినా పర్లేదు, ముందు మాత్రం మనకి ఫీడింగ్ ఉండాలా అని చెప్పి తిండి కోసం నువ్వు ముద్ర వేసుకున్నావు అనుకో, 7 సంవత్సరాలు శుభ్రంగా తింటావు. 7 సంవత్సరాల ముగింపులో నేరుగా గొర్రెల్ని బాగా మేపుతారు. గొర్రెల్ని బాగా మేపి ఫుల్గా ఇంకా వెయిట్ వచ్చింది, వాడి మైండ్లో ఉంటుంది 50 కేజీలు రావాలా, 40 కేజీలు రావాలని. ఆ 40 కేజీలు 50 కేజీలు వెయిట్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్తారు కటికంగడికి. డబ్బులు ఎక్కువ వస్తాయి, కేజీలు ఎక్కడ వస్తాయి, కేజీ 500 అనుకో, ఏమండి 15 కేజీలు అయితే దాన్ని బట్టి 50-30 కేజీలు దాన్ని బట్టి డబ్బులు వస్తాయి కదా. అందుకని బాగా మేపి 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 అప్పుడు తీసుకెళ్తాడు. అలాగున నువ్వు కూడా 7 సంవత్సరాలు ముద్ర వేసుకుంటే 666 ముద్ర ఏమి తక్కువ ఉండదు, నీకు అన్నీ వస్తాయి. కానీ ఆఖరిలో నువ్వు నరకానికి వెళ్ళాలి. అందుకని ఆ శ్రమల కాలంలో ఉండకుండా ఇప్పుడే జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. 35-36 కూడా చదువుమా. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి చదువక్కాయ్ అకస్మాత్తుగా వచ్చును, నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇక్కడ గమనిస్తే ఆ దినము భూమి ఎందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుందట. ఒక్క పెళ్ళునొచ్చి పడిపోతుంది ఆ దినం. అంటే అదే రెప్పపాటులో ప్రభు రాకడని కదా మనం చెప్పుకుంటున్నాం. ఆ రెప్పపాటులో ప్రభు రాకడ వచ్చినప్పుడు అకస్మాత్తుగా దినం వచ్చేస్తుంది. నువ్వు అనుకో ఈరోజు ప్రభు వస్తాడని, కానీ వచ్చేస్తాడు ఆయన. వచ్చినప్పుడు ఇక ఏం జరుగుతుందంటే, ఏమండి సంపూర్ణునిగా ఉంటేనేమో ఎత్తబడతావు, అంటే మగ శిశువుగా ఉంటేనేమో సింహాసనాన్ని కొనుక్కోబడతావు. నువ్వు ఇంకా మగ శిశువుగా మారకుండా, జీవితం లేకుండా శరీరాశిలో నేత్రాశిలో జీవపు డంబంలో గర్వంగా ఉంటూ, ఏమండి డబ్బును చూసుకొని గర్వించి, కులాన్ని చూసుకొని గర్వించి, లేకపోతే ఆస్తు చూసుకొని గర్వించి, ఇంకా లేకపోతే ఏమండి బలగాన్ని బంధుత్వాన్ని చూసుకొని గర్వించి, చూసిందల్లా కావాలని నేత్రాశలో పడిపోతూ, మనసు కోరుకున్న దాన్నంతా ఆశిస్తూ వాటి వెంట నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు అనుకో, విడవబడతావు. అందుకని వాక్యం మనకేమని స్పష్టంగా బోధిస్తుందంటే, కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు? ఎల్లప్పుడూ ఈటింగ్ చేయండి, తింటానే ఉండండి, ఆది కూడా తెలవకుండా తింటా ఉండండి, ఎల్లప్పుడూ నిద్రపోండి, టైం ఎంత అయిందో కూడా తెలియకుండా 10 అయినా 11 నిద్రపోండి, ఎల్లప్పుడూ పోట్లాట పెట్టుకోండి, ఏమండి ఎల్లప్పుడూ తన్నుకోండి జుట్టు పట్టుకొని అని రాసి ఉంటే చాలా బాగుండేది. జుట్టు పట్టుకొని తన్నుకోమంటే ఎంత బాగుండేది. ఎల్లప్పుడూ తిండి తినమంటే కోరుకున్న తిండి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని తిండి చేసుకొని
ఏమండి ఆశించిందల్లా చేసుకొని బిర్యానీ చేసుకొని అది చేసుకొని తింటా ఉన్నాం అనుకో, పరలోకం పోతామంటే ఎంత బాగుండేది. కానీ అవన్నీ చెప్పకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండమన్నాడు. ఇది ఎంత కష్టమో ఏమండి. గనుక ప్రియ సహోదరులారా, ఎందుకో ప్రభు ఈ రాత్రి నీతో ఆయన చక్కని విషయాలు మాట్లాడుతున్నారు, అవసరమైన విషయాలు. ఎంత దినాలనే సంగతి గుర్తుపెట్టుకొని పస్కా పండుగ సమీపముగాక, ఆయన రాజ్యము సమీపముగా ఉంది గనుక మనమందరం ఈ మాటల ద్వారా సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని, ఈ శనివారం ఎందుకో ప్రభు మనతో చక్కని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. పస్కా పండుగ సమీపమైంది అని, ఆ సమీపాన్ని గురించిన చక్కని విషయాలు ఈ రాత్రి మనకు అవసరమైన మాటలన్నీ ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. గనుక విన్న మాటల్ని తలపోసుకుంటూ విన్న మాటల ప్రకారం జీవించడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల సమీపమైందని వాక్యం సెలవిస్తుంది. విడుదల మనం విడుదల పొందాలి. ఈ దేహాన్ని విడిచి మహిమ దేహాన్ని ధరించుకొని మహిమ ఎదుట మనం నిలవాలి. ఆ మహిమలో మనం ఆయనతో కూడా యుగాలు ఉండాలి. గనుక ఈ మంటి ఘటములలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించాడు ఆయన. ఎందుకంటే మనము మహిమగా మారాలని ఆయన కోరుకున్నాడు. ఆయన వలె మారాలి, ఆయన వలె సంపూర్ణంగా మారాలని కోరుకున్నాడు. వసంతకాలం సమీపముగా ఉంది. అంజూరపు చెట్టు ఇంకా మిగతా చెట్లన్నీ చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉందని తెలుసుకోమని, ఈ సంగతులన్నీ కరువులు, భూకంపాలు, అక్కడక్కడ అనుకోనటువంటి భయంకరమైన సంభవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు దేవుని రాజ్యము సమీపముగా ఉంది. దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నావు? నీతి సమీపంగా ఉంది. దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నావు? సమాధానం సమీపంగా ఉందని. దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నావు? పరిశుద్ధాత్మను ఆనందించాలని. ఈ అనుభవాలు నువ్వు కలిగి ఉంటే ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉంటావు. ప్రార్థించుకునే అనుభవం నీలో ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో నువ్వు ఎత్తబడతావు. లేకపోతే విడవబడితే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించుకోవలసిన రాత్రి ఈ రాత్రి. అందరూ విన్న మాటలన్నిటి కొరకు 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే. నీ నామమే ప్రతిధ్వనించనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతుని దానము తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతుని పాడాలి, చప్పట్లు కొట్టేసేది స్తుతిద్దాం. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా. మెలకువగలిగి ప్రార్థన చేయమని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రార్థనలో ఏకీభవించాలి. లైవ్లో చూస్తున్న వారు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మెలకువగలిగి ప్రార్థించమని, ఆ దినము సమీపించడం చూసిన కొలది
మరి ఎక్కువగా అలాగూ చేయమని ప్రార్థించమని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, విమోచన విడుదల సమీపించి ఉన్నది, వసంతకాలము సమీపించి ఉన్నదని ప్రభునితో మాట్లాడుతూ వచ్చారు. నువ్వు అజాగ్రత్తగా ఉండే సమయం కాదు ఇది, నువ్వు మహాజాగ్రత్త పడాల్సిన సమయం ఇది. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున, జీవవాక్యము నాలోన నిలిపి. ఈ స్వరాలు వినపడాలి. జీవాధిపతి పాడాలి. జీవవాక్యము నాలోన నిలిపి. అందరూ ఏకస్వరంతో ప్రభువును స్తుతించాలి. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున, జీవాధిపతి నిన్ను నే విడువలేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నీవు చూపి నీ కృప నే మరువలేను. జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో యేసయ్యా, యేసయ్యా మా విడుదల సమీపించుకున్నాను. మీరు హెచ్చరిస్తున్నందుకై స్తోత్రమయ్యా. మా విడుదల సమీపించుకుంది కనుక మేము ఎలా జాగ్రత్త పడాలో, తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన మా హృదయాలు మన్నమైపోతాయేమో, మేము విడవబడే గుంపులోకి వెళ్ళిపోతామేమో అని మీరు ఎంతో భయముతో మాతో మీరు ముచ్చటించినందుకై స్తోత్రమని ఆయన. యేసయ్యా, యేసయ్యా, మేము జాగ్రత్త పడాలని మీరు కోరుకున్నారు. మేము జాగ్రత్త వహించాలని, ప్రార్థన చేసే గుంపులో మేము ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రము నాయనా. ప్రార్థన ఆత్మతో నింపండి పరిశుద్ధాత్ముడా. అయ్యా, నీతిమంతులుగా జీవించుటకు తండ్రి, సమాధానాన్ని కోరుకున్నకు యేసయ్యా, పరిశుద్ధాత్మలో ఆలోచించుటకు మీరు సహాయం దయచేయండి అయినా, సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, ఈ మాటలన్నింటి కొరకు స్తోత్రము నాయనా. ఈ మాటలన్నీ ఒక్కొక్కరు హృదయాల్లో స్థిరపరచండి యేసయ్యా, స్థిరపరచండి. నా విమోచకుడా యేసయ్యా, యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించనే. నా విమోచకుడా యేసయ్యా. ప్రభు
మాట్లాడిన ప్రతి మాటను బట్టి 2 చేతులు పైకెత్తి మరొక్కసారి ప్రభుకు స్తోత్రం చోదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడమైన తండ్రి, నమ్మదగిన ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రం. యేసయ్యా, నన్ను మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. పస్కా పండుగ సమీపమై ఉందని తండ్రి, మీరే మా పస్కా పశువు అని, మా కోసం వధించబడిన పస్కా పశువు మీరేనని మీరు మాకు బోధించిన ప్రతి మాట కొరకు స్తోత్రం. మీరు మా కొరకు వధించబడిన ఆంతర్యమేంటో, మేము మచ్చ, డాగు, ముడత, కలంకము లేని పవిత్రమైన కన్యకగా మారాలని మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు సిందించారు స్వామి. మీ ప్రాణత్యాగాన్ని మేము తలపోసుకుంటూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మా విడుదల సమీపించి ఉందని, వసంతకాలం సమీపించి ఉందని, దేవుని రాజ్యం సమీపించి ఉందని మేము ఎరగాలని మీరు మాకు బోధించారు. ఒకవేళ ఎవరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉంటున్నారో ఈ అంత్య దినాల్లో ప్రభువా, మీరు కృప చూపండి. మా ప్రయాస వ్యర్థం కాకూడదు నాయన. మీరు అక్కడ బహు సమీపంగా ఉందనే సంగతి గుర్తించి ప్రతి వారు కూడా నా తండ్రి మీ మాటలు ఒక చెవులో విని ఒక చెవులో విడిచిపెట్టేవారుగా కాకుండా హృదయం అనే పలక మీద ఈ మాటలు రాసుకొందురుగాక, ఈ మాటలు వారి హృదయంలో ముద్రించబడునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, మా ప్రయాసకు మీరు నీరు కట్టండి, ఫలింపచేయండి. వ్యర్థమైపోకుండా, సాతాను దొంగిలించకుండా మీ కృపా సహాయం దయచేయండి. ఒక్కొక్కరి జీవితాలకు ప్రయోజనకరంగా మార్చండి. రేపు ఉదయకాలపు ఆరాధన కూడా మీరే భారమెత్తి నడిపించమని, ఈ లైవ్ ద్వారా ఎందరూ చూస్తున్నారు వారందరి జీవితాలు కూడా ఒక పెళ్లి కుమార్తె సంఘముగా, మచ్చ, డాగు, ముడత, కలంకము లేని వధువు సంఘముగా అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడినట్లు సహాయము దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.